ఆ పిచ్చి పీను కారణంగా మళ్ళీ అప్పు చేసి ఇంత సామాను కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకే వేధవకి మరణ మాత్రం చేసి ఇచ్చాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. ఎవరా కొత్త పేషెంట్? వాడు బ్రతికి బట్టగట్టి మళ్ళీ వస్తున్నాడా? అంటే నేను ఇచ్చిన శతసహస్ర చూడమని ముద్ద తిని కూడా వాడు బ్రతికాడా? అయితే వాడు వచ్చి మళ్ళీ ఇవన్నీ ఎరగొట్టేస్తాడు. దవసం 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 సర్వం దవసమే. కర్మ 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 కర్మ. నేను కొనుక్కున్న సొమ్మును వాడొచ్చి వాడెవడు విరగొట్టడానికి నా సొమ్మును నేనే ధ్వంసం చేసుకుంటాను. వాడికి అవకాశాన్ని ఎవరే ఇవ్వను. వాడు నేను కూడా దర్దాపుకు రానివ్వరు. వాడి చిట్టుకే నీకు దొరికిందల్లా మొదలు కొట్టావు. ఏమిటండి అన్యాయం? డాక్టర్ మావాడు వచ్చాడు. అక్కర్లేదు. వారు ధ్వంసం చేయడానికి ఇక్కడ ఏమీ మిగలలేదు. నేనే ధ్వంసం చేసుకున్నాను. మిగిలింది నేను ఒక్కడే. ఇదిగో ఈ గొడ్డలు తీసుకుని నా నెత్తి రెండు చెక్కలు అయ్యేటట్టు కొట్టమానండి. డాక్టర్ ఏమిటి మీరు అనేది? అలా చూస్తారేం డాక్టర్? నాకు పూర్తిగా నయం అయిపోయింది మీ దయ వల్ల. మీరిచ్చిన మాత్ర ముద్ద నా జీవితానికే కొత్త వెలుగునిచ్చింది. నిజంగా మీరు డాక్టర్ కాదు, నా పాలిట దైవం. ఆ పంచర్ చాప ఎవరా బుచ్చిబాబు? తీసుకోండి దైవమా. ఏమిటి నీకు నయం అయిందా? నేను ఇచ్చిన మందుతో నీకు నయం అయిందా? ఉత్తి పుణ్యాన్ని సొలమానంతా ధ్వంసం చేసుకున్నానే, నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. నేను నాశనం అయ్యాను. నేను నాశనం అయ్యాను. నీకు నయం అయింది. ఏమైంది బాబు? పాపం డాక్టర్ గారికి పిచ్చెక్కింది. అమ్మ నాయనా, మీరేం భయపడకండి. నిన్న నా కోసం ఇచ్చిన మాత్ర ముద్ద నేను సగమే తిన్నాను. మిగిలిన సగం వారికి తినిపించండి. అలాగే బాబు. తీసుకోండి. రేపు తెల్లవారకు ముందే వారిని చాప మీద పడుకోబెట్టి చీకటిగా ఉంటుంది కనుక తలవైపు దీపం పెట్టి ఇది వారికి తినిపించండి. దాంతో నయమైపోతుందండి. వస్తామమ్మా. వస్తాం. ఏమండి కాస్త వేసుకోండి నోట్లో. కడుపు బంగారం గాను. ఏమిటి నిన్న మనం సీసా పెంకులు, పేస్టు, పెనాయిలు అంతా కలిపి నూరేమే, అదే ఇది వేసుకున్నావా? అయిపోదాం. ఇదిగో నేను ఇప్పుడు ఆడినంత నాటకం. ఇలా చూడు, వాడు నయమైందని చెప్పిన వాడిని నమ్మకూడదు. ఈ గోడ ఆ గోడ పైన మిద్దే అంత కూల్చేసి వాడు చంపేస్తాడు. అందుకే పిచ్చి పట్టిందని నాటకం ఆడారే. నాటకం బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. వీల్లేదని చెప్తాకి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది, రావణాసుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు, నీకేం తెలీదు. తెలుసు. ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.